ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు మా ఊరి వార్తలు. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ యాక్సిడెంట్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా? తన కొడుకు యాక్సిడెంట్ కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తానంటూ ఎంపీ లింగమనేని రమేష్ పోలీసులకు ఆఫర్లు ఇస్తున్నారా? స్టేషన్ ఉన్నతాధికారి లింగమనేని కుటుంబానికి ఒకే సామాజిక వర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయా? ఇప్పుడు ఈ వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారిందా? ఆరోపణలపై పోలీస్ అధికారులు సైలెంట్ గా ఉండటం ప్రకంపనలు రేపుతోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్లో ఓ ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి దుర్మరణం పాలయ్యారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో లైఫ్ స్టైల్ స్టోర్లో సేల్స్ అసోసియేట్ గా పనిచేస్తున్న భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతి తన సహోద్యోగితో కలిసి ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో లంచ్ తీసుకురావడానికి వెళ్ళింది. లంచ్ ప్యాకెట్ తీసుకుని తిరిగి మాల్లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతూ ఉండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ అత్యంత వేగంగా భారతిని ఢీకొట్టింది. ఆ దాటికి భారతి గాల్లోకి ఎగిరి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులకు మేనేజ్ చేసేందుకు ఎంపీ లింగమనేని రమేష్ రంగంలోకి దిగారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ కేసులో లింగమనేని కొడుకుపై కేసు పెట్టిన పోలీసులు నిందితుడికి కేవలం స్టేషన్ బెయిల్ వచ్చేలా BNS 106(1) కింద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో BNS 105, మోటార్ వాహన చట్టం 184 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉండగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సంజుష్ రక్త నమూనా వచ్చాక కొత్త సెక్షను నమోదు చేస్తామని చెప్పడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో తన కొడుకును కాపాడుకునేందుకు ఎంపీ లింగమనేని రమేష్ తన కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తానంటూ పోలీసులకు ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక స్టేషన్ ఉన్నతాధికారి లింగమనేని కుటుంబానికి ఒకే సామాజిక వర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగిన రోజు నిందితుడి కుటుంబ సభ్యులతో స్టేషన్ ఉన్నతాధికారి కింది స్థాయి సిబ్బంది డీల్ కుదుర్చుకున్నారని మరో ఉన్నతాధికారి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందుకే ప్రమాదం జరిగిన 5 రోజుల పాటు వివరాలు బయటికి రానివ్వలేదని, సంజుష్ స్థానంలో మరో ప్రైవేట్ డ్రైవర్ను పెట్టి కేసు క్లోజ్ చేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో ఓ వ్యక్తి చిత్రీకరించిన వీడియోలు బయటికి రావడంతో వెంటనే అప్రమత్తమై మీడియాకు పోలీసులు ఇచ్చారు. దాంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు 80 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు ఇవ్వలేమని రవాణా శాఖ అధికారులు వెల్లడించారని తెలుస్తుంది. అంత రద్దీగా ఉండే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవటం ఏంటని, కెమెరాలు కూడా మాయం చేశారా అంటూ విమర్శలు సైతం వస్తున్నాయి. ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎంపీ లింగమనేని రమేష్ పోలీసులకు కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చేసి తన కొడుకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఓవర్ స్పీడ్ కారణంగా అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ సైతం వినిపిస్తుంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో మాదాపూర్ పోలీసుల తీరుపై ఉన్నతాధికారుల చర్యలు తీసుకుంటారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాజులు, రాజ్యాలు, రక్తం చిందించిన యుద్ధాలు,
శత్రువుల కన్ను పడితే క్షణాల్లో దాడి జరిగే ఆ రోజుల్లో రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎత్తైన గుట్టలపై దుర్భేద్యమైన కోటలు కట్టేవారు. సొరంగ మార్గాలు, ఏళ్ల తరబడి సరిపోయే ధాన్యాగారాలతో సామ్రాజ్యాలనే సృష్టించేవారు. అలాంటి ఒక అద్భుత రక్షణ వ్యూహం 14వ శతాబ్దం నాటి దేవరకొండ కిల్లా. 900 ఏళ్ల వీర చరిత్రను గుండెల్లో దాచుకున్న ఈ కోట విశేషాలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. చుట్టూ 2 వాకులు, మధ్యలో 3 పర్వతాలు, ప్రకృతే సైన్యమై నిలిచిన చోట ఈ రాతి కోట ప్రాణం పోసుకుంది. అదే నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి ఆనుకుని ఈ కిల్లా ఉంది. 520 ఎకరాల విస్తీర్ణం, 500 మీటర్ల ఎత్తుతో నేలపై నుంచి చూస్తే ఆకాశాన్ని తాకేలా ఈ కోటను నిర్మించారు. 14వ శతాబ్దంలో రేచర్ల వెలమ రాజులైన పద్మనాయకులు శత్రువులకు అందని రీతిలో నిర్మించారు. దేవరకొండ కిల్లాగుట్ట నిన్న మొన్న మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పుడు జరిగింది కాదండి. దేవరకొండ కిల్లాగుట్ట దేవరకొండకి ప్రసిద్ధి కాదు, దేవరకొండ కిల్లాగుట్ట వల్లనే దేవరకొండ ప్రారంభమైంది. దేవరకొండ కిల్లాగుట్ట అనేది 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గొప్ప ప్రసిద్ధి గావించిన కోట. ఈ కోట యొక్క ఎత్తు 500 అడుగులు. దీనిలో ఈ కోటలో మనం చూసుకున్నట్టయితే రకరకాల అంశాలు మనం చూసుకోవచ్చు. ఎన్నో రకాల గుర్రపు శాలలు చూసుకోవచ్చు. అదేవిధంగా గోశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఎగువ బావులు, దిగువ బావులు అని చెప్పేసి సుమారు ఒక 70 బావుల దాకా నీటి వనరులు ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇదే కోట పైన ఎన్నో రకాల యుద్ధాలు జరిగిన అంశాలు కూడా ఉన్నాయి. జిల్లా వ్యవస్థలో ఉన్న మన దేవరకొండ కోట నేడు గుప్త నిధుల తవ్వకాలకు, అదేవిధంగా చేతబళ్లకు, అదేవిధంగా చాలా రకాల అసాంఘిక కార్యక్రమాలకు లోనై ఉంటుంది. సో అంత గొప్ప చరిత్ర గల కోట ఇలా మారిపోవడం అనేది చాలా దుర్భరమైన విషయం. సో ఇలాంటి విషయాన్ని ఈ అంశాన్ని మీరు పరిశీలించి, ఈ అంశం గురించి మీరు ఒక్కసారి ఆలోచించి, నేటి ప్రభుత్వాలను నేను కోరుకునే ఒకే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడున్న దేవరకొండ కోటను దాని కింద కట్టిన కిల్లా పార్కు లాగానే దానికోసం మీరు శ్రమించింది చాలా ప్రశంసనీయం. అదేవిధంగా మెట్లెక్కి ఆ మెట్ల పైన కూడా ఆ యొక్క స్థలాన్ని మీరు కాస్త పర్యాటక కేంద్రంగా మార్చి, ఆ యొక్క స్థలాన్ని తిరిగి పునర్వ్యవస్థ చేసి మళ్ళీ పురోగతం చేయించి, ఆ యొక్క కళని, ఆ యొక్క వైభవాన్ని తిరిగి ప్రభుత్వం చేకూరిస్తే దేవరకొండ కోటకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా దేవరకొండ పట్టణ ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఒకప్పుడు కాకతీయుల దగ్గర సేనాధిపతిగా పనిచేసిన బేతాళ నాయకుడి వంశస్థులే ఈ రాజ్యానికి పునాది వేశారు. 2వ మాదానాయుడి కాలంలో రూపుదిద్దుకున్న ఈ కోట పటిష్టతతో దేవరకొండ రాజ్యం ఏకంగా శ్రీశైలం వరకు విస్తరించిందని చరిత్ర చెబుతుంది. కోట రాతి తలుపు దాటి లోపలికి అడుగు పెడితే ఆనాటి రాజుల వ్యూహాలు, యుద్ధ నీతి మన కళ్ల ముందు కదలాడుతాయి. దేవరకొండ కిల్లా గురించి మాట్లాడుతున్నాము. దేవరకొండ కిల్లా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. 400-500 సంవత్సరాల క్రితం ఎంతో వైభవాన్ని పొందినటువంటి కోట నేడు శిథిలావస్థలో చూస్తున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి యొక్క కోటను యొక్క గొప్పతనాన్ని గుర్తించి దాని యొక్క పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. దీనివల్ల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలతో పాటు అనేక మందికి ఈ యొక్క కోట చరిత్ర తెలిసేటువంటి అవకాశం ఉంది. దేవరకొండ కోట కిల్లాకు దేవరగిరి అనేటువంటి పేరు కూడా ఉంది. అనగా దేవతల కొండ అనేటువంటి పేరుతో కూడినటువంటి యొక్క గొప్ప కోట. ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క చరిత్ర అనేటువంటి తెలియాలంటే ప్రభుత్వం దీన్ని గుర్తించి, దీని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మా యొక్క దేవరకొండ ప్రాంత ప్రజల యొక్క ఆశ. చాలా కాలం కాకతీయుల ఏలుబడిలో ఉన్న ఈ కోట నిర్మాణం ఒక విస్మయం. ఒక్క చుక్క సిమెంట్ లేకుండా కేవలం నల్లరాతి రాళ్లతోనే నిర్మించారు. కోట చుట్టూ రాతితో చెక్కిన 9 భారీ ద్వారాలు, 30 చిన్న ప్రాకారాలు, శత్రువుల కదలికలకు నిఘా వేసేందుకు 360 బురుజులు నిర్మించారు. వీటితో పాటు సైన్యానికి అవసరమైన ఆయుధాగారాలు, గుర్రపు శాలలు, 13 భారీ ధాన్యాగారాలు ఇక్కడ కొలువు తీరాయి. నల్గొండ జిల్లా భువనగిరిలో ఉన్నట్టుగా దేవరకొండలో కూడా పురాతనమైనటువంటి ఒక చారిత్రాత్మక కట్టడం కలదు. దాన్ని దేవరకొండ కిలా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. దానిపైన అనేక రకాలైనటువంటి చెరువులు, కొలనులు, తర్వాత ద్వారములు కూడా గలవు. ఇక్కడ శత్రు దుర్భేద్యమైనటువంటి ఒక కోట, అద్భుతమైనటువంటి కోట ఇది. దాని చుట్టూ కుడ్యము అంటే ఒక ద్వారం కూడా పెట్టబడి ఉన్నవి. అదేవిధంగా విశాలమైనటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతము అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది కనుక
ప్రభుత్వం వారు, పోలీస్ వారు అక్కడ జరిగేటువంటి చర్యలన్నింటినీ కూడా ఖండించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కనుక చేసినట్టయితే స్త్రీలు, పిల్లలు, అదేవిధంగా పెద్దలందరూ కూడా, యాత్రికులు కూడా వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉంది. దానికి అభివృద్ధి కోసం ఎస్కలేటర్ లాంటిది, పైకి వెళ్ళడానికి మంచి బస్సు రోడ్డు కనుక రవాణా సౌకర్యం కల్పించినట్టయితే అద్భుతంగా ఉంటుందనో సందేహం లేదు. పైన వర్షవేది అనేటువంటి ఒక కొలను గలదు. అందులో గనక ఇనుము కనుక ముట్టించగలిగినట్టయితే, అందులో కడిగినట్లయితే అది బంగారంగా మారే అవకాశం ఉందని మా తాత ముత్తాతలు పూర్వీకులు చెప్పగా మేము విని ఉంటిమి. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక రకాల వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా సరిపోయినటువంటి వ్యవస్థ లేదు. దానిపైనకి వెళ్ళడానికి రావడానికి కూడా అవకాశం కల్పించాలని జీ న్యూస్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాము. యుద్ధం టైంలో శత్రువులు నెలల తరబడి కోటను ముట్టడించినా నీరు కరువు లేకుండా ఆనాడే మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ ను ప్రదర్శించారు. కోట ప్రాంగణంలోనే 20 మంచినీటి బావులు, 53 మెట్ల బావులు, 6 కోనేరులు, 5 చెరువులు, డ్యాంలను తలపించే నీటి కట్టడాలు నిర్మించారు. కొండపై పడే ప్రతి వర్షపు బొట్టును నిల్వ చేసే ఆనాటి వాటర్ మేనేజ్మెంట్ విధానం ఇప్పటి సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. తెలంగాణ నేతలు దాదాపు 2 శతాబ్దాల పాటు పాలించిన పద్మనాయక రాజులు ఈ కిల్లానే తమ అధికార పీఠంగా చేసుకున్నారు. ఎర్ర దాచమనేని మాధనాయుడు, సింగమ నాయకుడు, అనపోత నాయకుడు, వేదగిరి నాయకుల వీరత్వానికి ఈ కోట ప్రత్యక్ష సాక్షి. అంతటి అపారమైన వాస్తుకళ, తిరుగులేని చరిత్ర ఉన్న ఈ కట్టడం నేడు అధికారుల ఆలస్యత్వంతో తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రస్తుతం ఈ చారిత్రక దుర్గం పురావస్తు శాఖ చేతుల్లో ఉన్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. సెక్యూరిటీ లేకపోవడంతో గుప్త నిధుల దొంగలు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అరుదైన శిల్పాలను, కళాఖండాలను ధ్వంసం చేశారు. మన కళ్ల ముందే 900 ఏళ్ల చరిత్ర మట్టిపాలవుతుంటే చరిత్ర ప్రేమికులు, స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలంగాణ వీరత్వానికి ప్రతీకగా నిలిచిన దేవరకొండ కిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పురావస్తు శాఖ తక్షణమే స్పందించాలి. తవ్వకాలపై నిఘా పెట్టి భద్రత కల్పించడమే కాకుండా ఈ కోటను ఒక వైభవపేతమైన టూరిజం స్పాట్గా మార్చాలని స్థానికులు గొంతెత్తి కోరుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. హోటళ్లు, లాడ్జ్లతో పాటు తిరుపతిలో హోమ్ స్టేలు భారీగా పుట్టుకొస్తున్నాయి. పర్యాటక శాఖ లెక్కల ప్రకారం దాదాపు 561 హోమ్ స్టేలు ఇక్కడ నడుస్తున్నాయి. కానీ అతిథి దేవో భవ అనాల్సిన చోట అడ్డగోలు దోపిడీ నడుస్తుందా? నిబంధనలు గాలి కొదిలేసి పక్కా కమర్షియల్ బిజినెస్ సెంటర్లుగా మారిపోయాయా? దీనిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. తిరుపతికి వచ్చే భక్తుల్లో కుటుంబాలు, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే వారే ఎక్కువ. చాలా మంది 2-3 రోజులు నగరంలోనే బస చేస్తుంటారు. ఇలాంటి వారికి హోటళ్ల కంటే తక్కువ ఖర్చులో ఇల్లు లాంటి వాతావరణం ఇచ్చే హోమ్ స్టేలు మంచి ప్రత్యామ్నాయంగా మారాయి. ఎక్కువ మంది ఒకే చోట ఉండే సౌకర్యం, కిచెన్, పార్కింగ్ వసతులు ఉండడంతో భక్తులు కూడా హోమ్ స్టేల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హోమ్ స్టేల అసలు ఉద్దేశం స్థానికులు తమ ఇళ్లలోని అదనపు గదులను భక్తులకు అద్దెకు ఇవ్వడం. దీనివల్ల భక్తులకు తక్కువ ధరలో వసతి దొరకడమే కాకుండా స్థానిక కుటుంబాలకు అదనపు ఆదాయం లభిస్తుంది. నిర్వహణ, శుభ్రత వంటి పనుల ద్వారా స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుంది. 2025 పర్యాటక శాఖ లెక్కల ప్రకారం తిరుపతిలో సుమారు 561 హోమ్ స్టేలు ఉన్నట్లు సమాచారం.
హోమ్ స్టేల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అనుమానాలు, ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇంటి వాతావరణంలో నడుస్తున్నవి ఎన్ని, పూర్తి స్థాయి వ్యాపార సముదాయాలుగా మారిపోయినవి ఎన్ని, హోమ్ స్టేల పేరుతో భవనాలకు భవనాలే అద్దెకి ఇస్తూ కమర్షియల్ గా మారుస్తున్నారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం ఇవి నడుస్తున్నాయా లేదా అని అధికారులు తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా వరకు ఈ హోమ్ స్టేస్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతాయని దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అదే హోమ్ స్టేస్లో చాలామంది అంటే వైలేషన్స్ ఉన్నాయి కొన్ని. ఎందుకంటే ఈ మధ్యలో చూసిన దీన్ని బట్టి వీటికన్నిటికీ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి టూరిజం కింద. అవన్నీ కూడా కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది కొన్నిట్లలో ఆధార్ కార్డ్స్ కానీ మిగతా కానీ తీసుకోవట్లేదు, కొంతమంది తీసుకుంటున్నారు. సో తీసుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి, ఎందుకంటే ఐడెంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎక్కడో సందులో ఉంది, ఇక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ వాడిని పట్టుకోవడానికి 100 దారులు ఎత్తుక్కోవాలి, ఐడెంటిటీ ఉండదు. కాబట్టి ఓనర్స్కి అందరికి కూడా వైలేషన్ చేస్తున్నటువంటి ఈ హోమ్ స్టేకి సంబంధించినటువంటి ఓనర్స్ అందరికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం, సరైన రూల్స్ పాటించే విధంగా చేస్తాం. ముఖ్యంగా సెలవులు, పండుగలు, బ్రహ్మోత్సవాల టైంలో తిరుపతిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు హోమ్ స్టే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్లో ఒక ధర చూపి తీరా అక్కడికి వెళ్ళాక ఎక్కువ వసూలు చేయడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ధరల విషయంలో ఖచ్చితమైన పారదర్శకత ఉండాలని కోరుతున్నారు. తిరుపతి పట్టణంలో మరియు జిల్లా వ్యాప్తంగా చాలా అన్ని ప్రదేశాలలో హోమ్ స్టేలు మరియు హోటళ్ళని చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు మడత మంచాలను కూడా మెయిన్ టార్గెట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ ఇది పిలిగ్రిమ్ సెంటర్ కావున భద్రతా పరంగా వీళ్ళు సరైన ప్రికాషన్ తీసుకున్నారా లేదా, సీసీటీవీ కెమెరాస్ కరెక్ట్గా పెట్టారా లేదా, మరియు రూమ్స్ ఇచ్చేటప్పుడు సరైన ఆధార్ కార్డులు మరియు ఐడెంటిటీ కార్డు తీసుకుంటారా లేదా అని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా అనుమానితులు ఉన్నప్పుడు ఆ గంజాయి కిట్ల ద్వారా లేదంటే ప్యాప్లాన్ డివైజెస్ ద్వారా కూడా చెక్ చేస్తూ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాం. తిరుపతిలో ఇమీడియట్గా నోటీసులు ఇచ్చి మున్సిపల్ అధికారుల ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 12 చేశాము, ఇంకా ఉన్నాయి. ధరలతో పాటు భక్తుల భద్రత కూడా అత్యంత ముఖ్యం. కుటుంబాలతో వచ్చే వారికి సరైన రక్షణ ఉందా లేదా అనేది పరిశీలించాలి. అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, సీసీ కెమెరాలు, పరిశుభ్రత వంటి ప్రాథమిక వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో అధికారులు పర్యవేక్షించాలి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. మరోవైపు భక్తులకు సులభంగా సమాచారం దొరికేలా వ్యవస్థ ఉండాలి. తిరుపతిలో అధికారికంగా నమోదైన హోమ్ స్టేలు ఎన్ని, అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, గది అద్దె ఎంత అనే వివరాలు ఒకే చోట అందుబాటులో ఉంచాలి. దీనివల్ల భక్తులు మోసపోకుండా సరైన వసతిని ఎంచుకోగలరు. అలాగే అనుమతులు లేని అనధికారిక హోమ్ స్టేలను గుర్తించడం అధికారులకు కూడా తేలికవుతుంది. హోమ్ స్టే నిర్వాహకులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. భక్తులను కేవలం వ్యాపార వినియోగదారులుగా కాకుండా తిరుమల శ్రీవారి అతిథులుగా చూడాలి. చెప్పిన సదుపాయాలను ఖచ్చితంగా అందించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పారదర్శకమైన సేవలందించినప్పుడే హోమ్ స్టే సంస్కృతికి మంచి పేరు వస్తుంది. తిరుపతి అనేది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, కోట్లాది మంది నమ్మకానికి కేంద్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ స్థానికులకు ఆదాయం రావడం, రవాణా, ఆహార రంగాలకు వ్యాపారం పెరగడం మంచి పరిణామమే. కానీ సేవ పేరుతో అపరిమితమైన వ్యాపారం సాగితే మాత్రం నియంత్రణ తప్పనిసరి. నిజమైన హోమ్ స్టేలకు ప్రాధాన్యం ఇస్తూనే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలి. తిరుపతిలో హోమ్ స్టేల సంఖ్య పెరగడం స్వాగతించదగిన విషయమే. కానీ ఆ పేరుతో నియంత్రణ లేని వ్యాపారం సాగకూడదు. పర్యాటక శాఖ, స్థానిక అధికారులు ధరలు, భద్రత, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి. భక్తులకు సౌకర్యవంతమైన బస అందిస్తూ స్థానికులకు ఉపాధి చూపుతూ నిబంధనల ప్రకారం నడిచినప్పుడే తిరుపతిలో ఈ హోమ్ స్టే సంస్కృతికి ఒక అర్థం ఉంటుందంటున్నారు స్థానికులు. తిరుమల కొండపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పెద్ద అడుగు వేసింది. తిరుమలలో కాలీఫ్లవర్ వంటకాలపై తాత్కాలిక నిషేధం విధించింది. కాలీఫ్లవర్లో పురుగులు రావడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే కొండపై చైనీస్ ఫుడ్ పై బ్యాన్ ఉండగా ఇప్పుడు గోబీ ఐటమ్స్ కూడా బంద్ అయ్యాయి. అసలు టీటీడీ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది? టీటీడీ నిర్ణయాలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ.
శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఆహారం ఎంతో ముఖ్యం. అందుకే తిరుమలలో ఆహార నాణ్యతపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. కొండపై లభించే ఫుడ్ పరిశుభ్రంగా ఉండేలా చూస్తోంది. ఇలాంటి టైంలోనే అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. సేకరించిన కాలీఫ్లవర్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టీటీడీ వెంటనే అలర్ట్ అయింది. భక్తుల ఆరోగ్యానికి ఏ ముప్పు రాకూడదని భావించింది. అందుకే ముందస్తు జాగ్రత్తగా కాలీఫ్లవర్ వాడకాన్ని ఆపేసింది. గోబీ మంచూరియా, గోబీ ఫ్రై తిరుమల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇవి చాలా ఫేమస్. కానీ కాలీఫ్లవర్ నాణ్యతపైన అనుమానాలు రావడంతో వీటి విక్రయాలను నిలిపివేశారు. భక్తుల ఆరోగ్యం విషయంలో రాజీపడేదే లేదని టీటీడీ తేల్చి చెప్పింది. తిరుమలలోని హోటళ్లు, రెస్టారెంట్లలో నిరంతరం తనిఖీలు జరుగుతున్నాయి. కూరగాయల నాణ్యత, నిల్వ చేసే విధానం, వంటగదుల పరిశుభ్రతపై నిఘా పెట్టారు. భక్తుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువ. అందుకే ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. హోటళ్ల నిర్వాహకులు కూడా చాలా బాధ్యతగా ఉండాలని టీటీడీ స్పష్టం చేసింది. నాణ్యత లేని కూరగాయలు వాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. వంటకు వాడే ముందే ప్రతి కూరగాయను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి తిరుమల కేంద్రం. ఇక్కడికి వచ్చే భక్తులకు మంచి దర్శనంతో పాటుగా సురక్షితమైన ఆహారం ఇవ్వడం టీటీడీ బాధ్యత. అందుకే ఈ తాత్కాలిక నిషేధం విధించారు. నాణ్యతపై పూర్తి స్పష్టత వచ్చాకే తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. భక్తుల ఆరోగ్యమే టీటీడీకి మొదటి ప్రాధాన్యం. ఆహార నాణ్యత విషయంలో నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన, సురక్షితమైన ఆహారమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.